So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను నార్మల్గా ప్రతిసారి నేను మోటార్ బైక్స్ గురించి రివ్యూ తీస్తా, లేకపోతే మోటార్ బైక్ గురించి చెప్తా. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఒక కార్ది రివ్యూ తీస్తున్నా. సో ఇది వచ్చేసి హ్యుండాయ్ వెర్నా కార్ ఇది. సో చాలా మందికి తెలుసు హ్యుండాయ్ వెర్నా కార్ గురించి, బట్ బేసికల్గా ఈ ఒక్క ఎడిషన్ వచ్చేసి లైక్ 1 year మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అండ్ ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. అది కూడా 2010 నుంచి 2011 మధ్యలో. సో ఈ కార్ ఉన్న స్పెసిఫికేషన్స్ అయినా లేకపోతే దీని మీద చూపించిన మోడిఫికేషన్స్ అయినా ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ చలో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మోరోవర్ మీకు ఈ కార్ రివ్యూ వీడియోస్ కావాలన్నా కూడా మీరు కింద కమెంట్ చేయండి. సో మనం ఫర్దర్గా కూడా కార్ రివ్యూ వీడియోస్ కూడా తీద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ వాట్సాప్లో ఒక కమ్యూనిటీని స్టార్ట్ చేసిన. సో ఆ కమ్యూనిటీలో మీరు జాయిన్ కావచ్చు. అండ్ మోరోవర్ మీకు ఏమైనా బైక్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఆటోమొబైల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేకపోతే మనం నార్మల్గా రైడింగ్ చేస్తూ ఉంటాం కదా, సో వీకెండ్ రైడ్స్ గురించి ఈవెంట్స్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే జాయిన్ అయ్యండి. అండ్ చలో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో చలో దేర్ యూ గో. ఇది వచ్చేసి హ్యుండాయ్ వెర్నా ట్రాన్స్ఫార్మ్ మోడల్. ఇది 2010 నుంచి 2011 మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది అండ్ ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది ఇండియాలో. అండ్ ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక 7 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్, ఇది 1.5 CRDA అన్నమాట, SX CRDA సారీ. ఇందులో మొత్తం 7 వేరియంట్స్ ఉంటాయని చెప్పేసి అది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఇంజన్ వచ్చేసి 1493cc 4 cylinder ఇంజన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ ఇంజన్లో మనకు ఆల్మోస్ట్ 110 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది ఎట్ 4000 RPM అండ్ 235 Nm ఆఫ్ టార్క్ ఎట్ 1900 RPM. సో నార్మల్గా మనం ఐడియల్లో ఉంటుంది కదా కార్, సో 2000 RPMలో ఐడియల్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో కూడా 235 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవచ్చు, కొంచెం చాలా షార్ట్గా ఉంటుంది. దీని వచ్చేసి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ ఫ్రంట్ సెక్షన్లో టైర్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బట్ బ్యాక్లో రేర్లో మనకు డిస్క్ రాదు. సో దీనికి ఒక చిన్న మోడిఫికేషన్ ఉంది బ్యాక్ సైడ్లో కూడా. సో అది ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్లో మనకు డిస్క్ వస్తుంది. సో టైర్ సెక్షన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైర్ వచ్చేసి 185 సెక్షన్ టైర్ ఇది. సో ఫస్ట్ అయితే కంపెనీకి వచ్చినప్పుడు మనకు 165 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ప్రతి ఒక్క టైర్ కూడా సేమ్ 165 సెగ్మెంట్లో కంపెనీ నుంచి వస్తుంది. బట్ మనోడు అయితే ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్ చేయించుకొని లైక్ టైర్స్ అయితే ఆల్టర్ చేయించుకున్నాడు 185 సెక్షన్కి. ఫ్రంట్లో మనకైతే మ్యాక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ యాంటీ రోల్ బార్ వస్తాయి సస్పెన్షన్. అండ్ రేర్లో మనకు వచ్చేసి కపుల్డ్ టార్స్ అండ్ బీమ్ యాక్సిల్ వస్తుంది. సో సస్పెన్షన్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నార్మల్గా మనం రైడింగ్ చేస్తున్నప్పుడు లైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని బాడీ టైప్ వచ్చేసి సెడాన్ ఇది. సో సెడాన్ కార్స్ అనేటివి చాలా లాంగ్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీని వీల్ బేస్ ఉంటుంది కదా, సో బేసికల్గా ఆ వీల్ నుంచి ఈ వీల్కి మధ్యలో విడ్త్ వచ్చేసి 2500 mm అన్నమాట. సో జస్ట్ ఇమాజిన్ ఎంత లాంగ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ సైడ్ లుక్లో కూడా చూసుకోవచ్చు, దిస్ లుక్ సంథింగ్ వెరీ స్పోర్టివ్ మ్యాన్, అగ్రెసివ్గా ఉంటుంది. బేసికల్గా సెడాన్ కార్సే చాలా అగ్రెసివ్గా ఉంటుంది, లైక్ చాలా లాంగ్ గా. ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అన్నమాట. చలో బ్యాక్ సెక్షన్ లో అయితే మనకు దీని బూట్ స్పేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 liters ఆఫ్ బూట్ స్పేస్ వచ్చింది. సో మనకు చాలా పెద్ద హ్యూజ్ బూట్ స్పేస్ అనమాట. సో నార్మల్గా మనకు సెడాన్ కార్స్ లో బ్యాక్ సెక్షన్ లో మాత్రం మనకి ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు కింద కూడా చూసుకోవచ్చు, లైక్ రేర్ వ్యూ కెమెరాని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ఇచ్చేయాలన్నమాట. సో మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి కంపెనీకి వెళ్ళి అయితే ఇదేం ఇన్బిల్ట్ గా అయితే రాదు. ఇలా బ్యాక్ సెక్షన్ లో చూసుకుంటే మాత్రం సైలెన్సర్ అనేది ఉంటుంది కదా. సో బేసికల్ గా అవుట్పుట్ లైక్ మనకు బయట అవుట్ రింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. యాక్చువల్గా చూస్తే చాలా మంది లైక్ షోకేస్కి ఇచ్చాలని చెప్పేసి అనుకుంటారు, బట్ ఇది మనకు సైలెన్సర్కి ఇన్బిల్ట్గా వస్తాయి అన్నమాట. దీన్ని మనం రిమూవ్ చేయడానికి రాదు. ఒకవేళ రిమూవ్ చేయాలంటే దాన్ని కట్ చేసుకొని రిమూవ్ చేయాలి. బేసికల్గా ఇది ఏంటి అంటే మనకు స్పోర్ట్స్ కార్స్లో ఉంటాయి కదా, లైక్ లంబోర్గిని అలాంటి కార్స్లో మనకు ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. సో దట్ బ్యాక్ లుక్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి దే యూజ్ దీస్ థింగ్స్ అన్నమాట. అండ్ మోరోవర్ ఈ కార్ వచ్చేసి FWD అన్నమాట. సో బేసికల్గా డ్రైవ్ టైప్ తెలుసు కదా. సో డ్రైవ్ టైప్ ఏంటి అంటే లైక్ FWD ఉంటుంది, RWD ఉంటుంది అండ్ AMT ఉంటుంది, ఇలా చాలా వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సో బేసికల్లీ ఇది FWD ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నమాట. అండ్ చలో ఇంకా ఇంటీరియర్లో చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం చలో ఇంటీరియర్లో మాత్రం చాలా ప్రీమియం ఫినిష్ వస్తుంది. సో ఇది చూడొచ్చు మీరు, ఈ బ్రౌన్ కలర్ అండ్ ఈ క్రీమ్ కలర్, ఈ ఫినిషింగ్ మాత్రం చాలా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ మీకు ఇది డిస్ప్లే కనిపిస్తుంది కదా. సో బేసికల్లీ ఇది ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే అనమాట. నార్మల్గా కంపెనీకి వచ్చేది లైక్ MP3 ప్లేయర్ లైక్ చిన్నగా వస్తుంది, బట్ ఇది మనం ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట. అండ్ మోరోవర్ ఈ కార్లో ఏసీ మాత్రం చాలా క్రేజీ పనిచేస్తుంది. ఈ కార్ ఆల్మోస్ట్ 2010లో తీసుకున్నారు. ఇప్పటికీ ఇట్స్ బీన్ 14 years అన్నమాట. 14 years నుంచి కార్ వాజ్ రియల్లీ అగ్రెసివ్ మ్యాన్. ఇప్పటికి కూడా పవర్ ఉంది. అండ్ మోరోవర్ మీరు ఈ ఓడోమీటర్ చూసుకోవచ్చు, మొత్తం ఓవరాల్ ట్రిప్ వచ్చేసి 2,56,763 kilometers. జస్ట్ ఇమాజిన్ 2,56,000 తిరిగిన తర్వాత ఈ కార్ కండిషన్ ఎట్లుందో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను డ్రైవ్ చేసినప్పుడు. నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది కార్ మాత్రం. అండ్ ఈ కార్లో వచ్చే ఆ పవర్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ అసలుకి చూపిస్తాను నేను మీకు. అండ్ మోరోవర్ దీని గేరింగ్ సిస్టమ్ వచ్చేసి 5 speed
గేర్ బాక్స్ అన్నమాట. అండ్ మనకి రివర్స్ అనేవి చాలా మంది ఇలా 6th గేర్ వేస్తారు తెలుసు కదా. సో బేసికల్గా 6th గేర్ని రివర్స్ అని పెట్టేస్తారు. బట్ ఈ కార్లో మాత్రం మనకి రివర్స్ గేర్ అనేది కింద ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్ని పుల్ చేసి జస్ట్ ఇలా అంటే రివర్స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. రివర్స్ గేర్ పడిపోద్ది అండ్ మళ్ళీ ఇట్లా నార్మల్ అనుకోవచ్చు. ఇట్ వుడ్ బికమ్ నార్మల్ ఫస్ట్ గేర్ ఇది. సో ఇలా ఈ సిస్టమ్ ఉంటుంది అనమాట, గేర్ సిస్టమ్. అండ్ మోర్ ఓవర్ ఇది మాత్రం మనం ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నాం కదా. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ మనం మ్యాప్స్ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కటి లైక్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చూసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. బ్యాక్ సెక్షన్లో మాత్రం ఈ విధంగా ఉంటాయి అన్నమాట సీట్స్. సో సీట్స్ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లైక్ ఒక సోఫా మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ ఈ మిడిల్లో మనకి ఏంటి అంటే బ్యాక్ సెక్షన్లో వచ్చేసి లైక్ బ్యాక్ సీట్స్లో వచ్చేసి ఇక్కడ మనకు ఆర్మ్ రెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఆర్మ్ రెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చిన్న కప్ హోల్డర్స్ కూడా ఉన్నది. సో ఈ కప్ హోల్డర్స్ కూడా మనం ఏమన్నా బాటిల్స్ ఉన్నాయి ఏదన్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. సో ఇది చాలా మందికి తెలియదు. బేసికల్గా ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా ఇన్బిల్ట్ ఉన్నట్టు ఉంటుంది. డైరెక్ట్ ఒక సీట్ లానే అనిపిస్తుంది. బట్ బేసికల్గా దీన్ని మనం ఓపెన్ చేసుకొని మనం ఆర్మ్ రెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో బేసికల్గా కార్ వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. సో సెంట్రల్ లాకింగ్ మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ వచ్చేసి విండోస్ లైక్ విండోస్ వచ్చేసి పవర్ విండోస్ అన్నమాట. సో మనం దీన్ని లాక్ చేసుకోవచ్చు. అండ్ 4 విండోస్ లైక్ ఫ్రంట్ బ్యాక్ ప్రతి ఒక్క విండో వచ్చేసి పవర్ విండోసే. మనం దీన్ని డౌన్ చేసుకోవచ్చు, అప్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ ఒక చిన్న నాబ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏంటి అంటే మనకు విండోస్ ఉంటాయి కదా, లైక్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఎక్స్టర్నల్ మిర్రర్స్. సో ఆ మిర్రర్స్ని మనం ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మిర్రర్స్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ కాదు ఇది. అండ్ మోర్ ఓవర్ స్టీరింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు కింద మనకు ఒక లివర్ కనిపిస్తుంది. సో లివర్ని కిందికి పుల్ చేస్తే ఆటోమేటిక్గా స్టీరింగ్ని మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్ అయితే రాదు. సో ఇందులో మనకు ఓన్లీ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ మాత్రమే వస్తుంది స్టీరింగ్లో. సో బేసిక్గా మనకి ఇక్కడ ఓవర్విఎం ఉంది కదా. సో ఇందులో మనకు టర్న్ ఇండికేటర్స్ పాటు వస్తుంది, ఇన్బిల్టే వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ VGT అని కనిపిస్తుంది కదా. సో నార్మల్గా ఈ బ్యాడ్జ్ ఉన్న ప్రతి హ్యుండై కంపెనీ కార్స్ అనేటివి ఏంటి అంటే VGT అంటే ఏంటి అంటే వేరియబుల్ జామెట్రీ టర్బో అనమాట. సో బేసిక్గా ఇందులో ఒక టర్బో చార్జర్ ఉంటుంది, అది వచ్చేసి వేరియబుల్ జామెట్రీ టర్బో చార్జర్ అనమాట. సో దట్ మనకి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ పుల్ వస్తుంది, లైక్ ఆల్మోస్ట్ ఒక 18 bhp ఆఫ్ పవర్ ఇంకా ఎక్కువ పుల్ ఇస్తుంది అనమాట. సో చలో విత్ స్పెసిఫికేషన్స్ నార్మల్గా కార్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పిన. అండ్ మోర్ ఓవర్ నాకు కార్ గురించి అంత డీటెయిల్గా తెలియదు కాబట్టి దిస్ వుడ్ బి మై ఫస్ట్ వ్లాగ్. సో మీరు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మనం ఇంప్రూవ్ అయిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ని డ్రైవ్ చేసి నార్మల్గా ఈ కార్లో ఎంత పవర్ ఉంది, ఆ పవర్ మనకు ఎట్లా ఫీల్ ఇస్తుందని చెప్పని నేను మీకు చూపిస్తాను. నార్మల్గా నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మాత్రం లైక్ యాక్సిలేటర్ పెడల్ని ఇట్లా ప్రెస్ చేసుడుతో ఇట్లా బాడీ ఇట్లా మొత్తం బ్యాక్ అయిపోతుంది అన్నమాట. సో నార్మల్గా మనకు టర్బో చార్జర్స్ కార్స్ ఉంటాయి కదా, లైక్ లంబోర్గిని ఇలాంటి కార్స్లో. సో బేసికల్లీ అందులో మనం యాక్సిలేటర్ ఫుల్గా ప్రెస్ చేయడంతో ఏమైపోద్ది, లైక్ బ్యాక్ వచ్చేసాం కదా. సో బేసికల్గా ఆ పుష్ వచ్చింది అనమాట నాకు ఈ కార్లో. సో అదంతా నేను మీకు చూపిస్తాను, లెట్స్ గో. సో ఏ గైస్ మొత్తానికి అయితే కార్ని డ్రైవ్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మీకు బయటకి వెళ్ళి సౌండ్ అయితే మాక్సిమం వినిపించేది. ఎందుకని చెప్పేసి అంటే లైక్ ఇంటీరియర్ అనేది సెడాన్ కార్స్లో చాలా హై క్వాలిటీలో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంజన్ సౌండ్ అని ఏది కానీ మనకి వినిపించదు. అండ్ పవర్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. సో బేసికల్గా ఈ పవర్ పుల్ని మీకు చూపించాలంటే ఫస్ట్ అయితే మనం పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ అయితే మనం డీజిల్ని ఫిల్ చేయించుకుందాము. డీజిల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది అనమాట. సో బేసికల్గా రోడ్ మీకు ఎక్కిన తర్వాత మీకు ఈ కార్ పవర్ పర్ఫెక్ట్గా చూపిస్తా. సో దట్ మనం ఈ రోడ్లో ఏంటి అంటే మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మనం ఈ పవర్ని ఎక్కువ చూపించడానికి రాదు. ఒక్కసారి మనం అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే ఇంకా గట్టిగా పుల్ చేసుకోవచ్చు కార్ని. అండ్ మోర్ ఓవర్ కార్ బ్రేకింగ్ మాత్రం నిజంగా క్రేజీ ఉంది అసలుకి. లైక్ ఏంటి అంటే వెనకాల ఆల్టరింగ్ చేయించింది కదా, లైక్ డిస్క్ బ్రేక్ పెట్టించడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా పడుతుంది కార్ బ్రేక్ అనేది. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పటివరకు నడిపిన కార్స్లో లైక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అన్నమాట. ఎందుకంటే లైక్ 14 years అవుతుంది ఇప్పటికీ కార్ తీసుకొని. అండ్ 2,56,000 తిరిగింది కార్ ఆల్మోస్ట్. సో ఇంత తిరిగినా కూడా జస్ట్ కార్ కండిషన్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ 4th gearలో ఉంది. అండ్ ఇట్లా పుల్ చేస్తుంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా. అండ్ మరోవర్ డీజిల్ వేరియంట్ కాబట్టి ఆబ్వియస్గా డీజిల్ వేరియంట్స్ ఏంటి అంటే కొంచెం ఇంజన్తో అప్పుడప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే కార్ని ఎక్కువ రోజులు తీయకుండా ఉన్నా కూడా ఏమైపోద్ది అంటే లైక్ ఇంజన్ సరిగ్గా ఆన్ అవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఈ కార్ ఇప్పటికి కూడా ఇంత కండిషన్లో ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ కార్ని ఎంత మంచిగా మెయింటైన్ చేసి ఉంటామని చెప్పేసి అని. సో ఏ గాయ్స్ మొత్తానికి అయితే ఇంతకుముందు డీజిల్ తీసుకొని వచ్చేసినాము. అండ్ మోర్ ఓవర్ అమ్మ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఇస్ మ్యాండేటరీ. అసలు అది మర్చిపోయినా అట్లా మర్చిపోతావు. అండ్ మోర్ ఓవర్ మనం బైక్స్ డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి కార్స్ ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి అంత థాట్ రాలేదు. సో చలో ఇది మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో బేసికల్గా ఇది హైవే, ఇది సో 3-way హైవే. సో క్రేజీ ఉంటుంది రోడ్ మాత్రం. అండ్ ఇక్కడ మనం కార్ పవర్ని చూసుకోవచ్చు, టెస్ట్ చేయవచ్చు. అండ్ ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు. సో రైట్ నో అయితే చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్. అండ్ మోర్ ఓవర్ దీని క్లచ్ ప్లేట్స్ మాత్రం లైక్ పర్లేదు, లైక్ స్మూత్ కండిషన్లోనే ఉంది. ఇది
కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు క్లచ్ ప్లేట్స్ అనేది చేంజ్ అయిపోయాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ అదే పవర్ చూడండి 130 పోతుంది అండ్ 140 క్రాస్ అయినాము. బట్ నాకు స్టీరింగ్లో ఎలాంటి వైబ్రేషన్స్ అనేవి అంత ఈజీగా రావట్లేదు. బట్ 140, 150 తగ్గిన తర్వాత ఆబ్వియస్లీ మనకు నార్మల్గా ఇది పాత కార్స్లో ఏంటి అంటే మనకు అప్పటి నుంచి ఇప్పటికి డ్రైవ్ చేసి దీని స్టీరింగ్కి ఉండే ఆ బాల్స్ ఇంకా ఈ స్టీరింగ్ సస్పెన్షన్స్ ఇవన్నీ మొత్తం ఏమైపోతాయి అంటే ఖరాబ్ అయిపోతుంది. బట్ బేసికలీ ఈ కార్కి మాత్రం నేను ఇప్పుడు 140 కొట్టేసిన. 140 కొట్టినప్పుడు నాకు ఎలాంటి వైబ్రేషన్స్ అయితే రాలేదు. అండ్ మోరోవర్ ఇది దీని టాప్ స్పీడ్ ఈ కార్లో కొట్టింది 185 రైట్, 185. సో ఈ కార్లో 185 టాప్ స్పీడ్ కొట్టిండు. సో అంతా అదే ఎప్పుడు రీసెంట్గానే కొట్టింది మళ్ళీ 185 కూడా. సో నార్మల్గా మీకు ఓడోమీటర్ చూపించాను కదా. సో బేసికల్గా మనకు ఓడోమీటర్లో వచ్చేసి 2 ట్రిప్ మీటర్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఫ్యూయల్ రేంజ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మనం ఫ్యూయలింగ్ చేయించుకున్నాం కదా. సో బేసికల్గా ఫ్యూయలింగ్ చేయించుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ ఎంత వచ్చిందంటే 148 రేంజ్ వచ్చింది అనమాట. సో అండ్ మనం ఇవన్నీ ఎట్లా టాగల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే బేసిక్గా మనకి ఇక్కడ కింద ఒకటి ఉంటుంది అనమాట బటన్. సో ఆ బటన్తో మనం టాగల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రిప్ అని చెప్పేసి అని. సో దీంతో మనం టాగల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది హ్యాండ్ బ్రేక్ సింబల్ వస్తూ ఉంది కనిపిస్తుంది కదా. సో బేసికలీ ఈ హ్యాండ్ బ్రేక్ సింబల్ ఎందుకు వస్తుందంటే మీకు చెప్పినాం కదా ఏబిఎస్ మాడ్యూల్ అని చెప్పేసి అని. సో బేసికలీ ఏబిఎస్ మాడ్యూల్ని ఇందులో వేరే కార్ది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ బ్రేక్ ఇండికేటర్ అనేది అట్నే ఉండిపోయింది అనమాట. సో చలో ఇంకా ఇప్పుడైతే మనం ఒకసారి రిటర్న్లో వెళ్తున్నప్పుడు దీన్ని టాప్ స్పీడ్ రన్ చేసామన్నమాట. సో చలో లెట్స్ గో. సో మనకి 160 దాటిన తర్వాత లైట్గా వైబ్రేషన్ వస్తుంది. లైట్ అది కూడా మనకి ఎక్కువ ఏం కాదు, ఇదిగా కాదు. అండ్ 170 నాట్ బ్యాడ్ 170. అండ్ మోర్ ఓవర్ బ్రేకింగ్ కూడా ఎఫెక్టివ్గానే ఉంది. సో చూసేది కదా క్రేజీ అంటే క్రేజీ అసలుకి 170 అసలు యాక్చువల్గా ఇది 180 పోద్ది అన్నమాట. బట్ మనకి ఇక్కడ ముంగట ఏంటి అంటే రోడ్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అండ్ టర్నింగ్స్ ఉంటుంది కదా. సో 180 స్పీడ్లో టర్నింగ్ తీసుకున్నా కూడా మనకు అంత రిస్క్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు. అండ్ 170 అండ్ 180 టచ్ చేసింది. సో బేసికల్గా అర్థం చేసుకోవచ్చు ఈ కార్లో ఎంత పవర్ ఉందని చెప్పేసి అండి. అండ్ మోర్ ఓవర్ ఇది 14 years ఓల్డ్ కార్ కదా. 14 years ఓల్డ్ కార్ కూడా 190 ఆల్మోస్ట్ ఇంకా 190 వరకు వెళ్ళిపోతుంది. సో చూసేలే కదా ఆల్మోస్ట్ 190 వెళ్ళింది కార్. దీంతో నేను మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా నేను వైజాగ్ వెళ్ళాను. అంటే ఏదైనా సేఫ్ జర్నీ లాగా వెళ్ళేసి వచ్చేసాను. ఆంటీ ఇప్పుడు చూడండి అంకుల్ ఆంటీ మీరు ఇంట్లో ఉంటే మాత్రం వీడియో చూడండి. మీకు చెప్పకుండా చిన్నప్పుడు కారు పట్టుకుని ఏంటంటే చిన్నప్పుడు ఇప్పుడు ఏమన్నారు అది తెలుసులే వాళ్ళకి తెలిసిపోయింది ఒక రోజు. కానీ అది ఎలా తెలిసిపోయింది అంటే అది కూడా ఫన్నీ థింగ్. నేను పొల్యూషన్ నేను వైజాగ్ లో వేయించా. ఆ పొల్యూషన్ ట్రిప్ ఉంటుంది కదా లొకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పుకున్నా. అంటే మా నాన్న ఏమంటుండు పొల్యూషన్ చెప్పడానికి వైజాగ్ పోవాలన్నారు. నిజంగా మనం ఇంట్లో ఎన్ని చిల్లర పనులు చేసినప్పుడు ఏదో ఒక్క పాయింట్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాము. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చేసి దొరికితే మాత్రం ఆ మూమెంట్ని కింద కామెంట్ చేయండి. సో దట్ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ మరోవర్ మీకు మన కమ్యూనిటీ స్టార్ట్ చేసిన అని చెప్పేసాను కదా. సో బేసికల్లీ కమ్యూనిటీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మామూలుగా నేను ఇప్పుడు రైట్స్ వెళ్తా ఉంటాను కదా. సో రైట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం అప్డేట్ ఇస్తే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ కావచ్చు కదా. సో చాలామంది ఏంటి అంటే ఒక్కడినే వెళ్ళాలా ఇద్దరమే వెళ్ళాలా అని చెప్పేసి చాలామంది ఇట్లా అనుకుంటారు కదా. సో బేసికల్గా నేను ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటే మనం అందరం కలిసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చాలా ఇంకా మీకు కార్లో మోడిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను మీకు చెప్పలేదు కదా. సో బేసికల్గా కార్లో చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. కార్లో చేసిన ప్రతి మోడిఫికేషన్ కూడా తన హ్యాండ్స్లోనే చేసుకున్నాడు అనమాట. నార్మల్గా మనం మెకానిక్ దగ్గరికి వెళ్తాం కదా, బట్ బేసికల్గా ఇదంతా మొత్తం శివానే చేసుకున్నాడు. సో ఆ మోడిఫికేషన్స్ ఏంటో అదంతా మొత్తం మనం వీడియో లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. సో చలో. సో ఫైనల్గా కార్ అయితే మొత్తానికి డ్రైవ్ చేసినాము. అండ్ మోర్ ఓవర్ డ్రైవ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఆ కార్లోకి వెళ్ళి వచ్చి ఆ పవర్ ఆ ఫీల్ నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు నిజంగా హ్యుండై వర్నా అంటే దట్స్ రియల్లీ అమేజింగ్. మన అందులో ఉండే ఆ పవర్ అనేది క్రేజీ. అండ్ మోర్ ఓవర్ ఇది ఆల్మోస్ట్ 14 years ఆఫ్ కార్ కదా. ఇప్పటికి కూడా ఈ పవర్ మెయింటైన్ చేస్తానంటే జస్ట్ ఇమాజిన్ ఈ కార్ని ఎంత సర్వీసింగ్ చేయించుకొని ఎట్లా మెయింటైన్ చేస్తే ఈ మోడల్లో ఈ కండిషన్లో ఉంటుందని చెప్పేసి జస్ట్ ఇమాజిన్. అండ్ ఈ కార్లో మోడిఫికేషన్స్ గురించి నేను మీకు చెప్తా అని చెప్పేసి అన్నా కదా. సో బేసికలీ ఈ కార్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయని నేను చెప్పడం కంటే ఈ కార్ ఓనరే చెప్తాను మీకు. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద బ్యాక్ క్యామ్. చలో దేర్ యూ గో. శివ కార్తిక్ మీ అందరికీ తెలుసు కదా, నార్మల్గా మన పాత R15M మ్యాక్రోపోకి ఎగ్జాస్ట్ పెట్టించుకున్న బైక్ ఇతనే అన్నమాట. సో ఈ కార్ కూడా ఇప్పుడు ఓనర్ ఈయననే అన్నమాట. సో నార్మల్గా ఈ కార్లో ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు శివ చెప్తాడు. లెట్స్ గో. సో
యాక్చువల్ మాడిఫికేషన్ అంటే ప్రతి ఒక్క దాని మీద మాడిఫికేషన్ చేశాను. సో ఇందులో మెయిన్ వచ్చేసి హెడ్ లైట్స్ అనమాట. సో హెడ్ లైట్స్ కంపెనీ నుంచి వచ్చి హెలోజనే. సో ఇందులో నేను ప్రొజెక్టర్స్ హెచ్ఐడి ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేశాను. హెచ్ఐడి ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేశాను. అది 3 ఇంచ్ ప్రొజెక్టర్స్ అన్నట్టు. సో దీని ఫోకస్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. నార్మల్ 2 వీలర్ బైక్స్ ఉంటాయి కదా, అవి నార్మల్ ఫోకస్ లైట్స్ అని కొనుక్కుంటారు కదా. అయితే కోటికి వెళ్ళినప్పుడు చిన్నగా చూసాను. ఇప్పుడు మా కార్కి ఇట్లా పెడదామా అన్న చిన్న ఐడియా వచ్చింది, డిఆర్ఎల్స్ లెక్క. సో డిఆర్ఎల్స్ లెక్క పెడితే నార్మల్ గా డిఫాల్ట్ గా ఎలుగు ఉంటుంది, నాకు మంచిగా అనిపించలేదు. సో మన బైక్స్ కి ఫ్లాష్ దొరుకుతుంది కదా, ఒక 200-300 ఫ్లాష్ ఎక్స్ లాగా ప్యాటర్న్స్ ఉంటాయి, 16 ప్యాటర్న్. సో దానికి ఇవి లైట్స్ అనేది కనెక్ట్ చేశాను. స్విచ్ అనేది ఇంటీరియర్ లో అక్కడ డ్రైవర్ సీట్ దగ్గర కింద ప్యాటర్న్ చేంజ్ చేసుకొని ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి. సో అట్లా మనకి వర్క్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఎట్లుందంటే ఇప్పుడు నార్మల్ గా బయట వెహికల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళు డెక్కర్స్ కి వెళ్ళే డైరెక్ట్ నార్మల్ గా పోలీస్ లెక్క ఇట్లా ఫ్లాష్ దాని లెక్క అనిపిస్తుంది కంప్లీట్. అది ఇందులో 16 ప్యాటర్న్స్ వరకు ఉంటుంది. అదే ఇప్పుడు జూనికి లైక్ వైట్ కొట్టుకుంటుంది, అదే ఇప్పుడు బ్లూ అండ్ రెడ్ ఉంటే మాత్రం సేమ్ పోలీస్ లెక్క. కానీ నార్మల్ గా అయితే ఇప్పుడు ఫ్లాషింగ్ అంటే నాకు అదొక మోడిఫికేషన్ లెక్క అని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకున్నాను. అండ్ మోరోవర్ ఈ పైన ర్యాపింగ్ కూడా యాక్చువల్లీ నాకు ఐడియా లేకుండే. సో సడన్ గా ఎందుకో వేపిద్దాం అనిపించింది, వేయించాను. అగ్రెసివ్ లుక్ రావాలని చెప్పేసి. కానీ లుక్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఎట్లా లుక్ ఎట్లా ఉందో మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ దిస్. సో బేసికల్గా ఈ బ్లాక్ కలర్ ర్యాపింగ్ ఉంది కదా, సో ర్యాపింగ్ లేకుండా ఉంటే కార్ అనేది కొంచెం డబ్బా కొడుతుంది అనమాట. సో అంతే, డబ్బా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, స్టాక్ లెక్కనే కొడుతుంది. బట్ ఇట్లా వేయించుకుంటే ఏంటి అంటే ఒక్కసారి చూడండి అది ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా ఐస్ లెక్క కనిపిస్తుంది కదా. అండ్ మోరోవర్ హెచ్ఐడి లైట్స్ వల్ల ఏమవుతుందంటే చూడండి ఒకసారి అవుటర్ డిఆర్ఎల్స్ ఉన్నాయి చూడండి, డిఆర్ఎల్స్ మాత్రం చాలా క్రేజీ కొడుతున్నాయి. లైక్ ఏదో ఇట్లా కలర్ లెక్క చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో చలో ఇంకా ఇందులో ఏమేమి మోడిఫికేషన్ చేపిస్తున్నావు నువ్వు? ఇంకా ఇందులో వచ్చేసి హెచ్డిజి మన ఫాగ్ ల్యాంప్స్ వేయించాను. అచ్చా, ఓకే. ఇందులో డ్యూయల్ ఫాగ్ ల్యాంప్స్ అన్నట్టు. ఒకటి మన ఎలోజన్ కలర్ లో వస్తుంది, ఇంకోటి ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్, ఇంకోటి లాంగ్. ఇందులో వైట్ అండ్ ఎల్లో వస్తుంది. ఓకే, చిన్న పైన ఉంది కదా, లాంగ్ వస్తుంది. ఓకే, అంటే హై పాస్ లో పాస్ చేసుకొని కూడా ఇందులో మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ కంప్లీట్ లైట్ లైన్ వేస్తే మొత్తం వ్యూ అంతా క్లియర్గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్. ఆపోజిట్ ఏ వెహికల్ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కూడా మనం లో బీమ్ వేసుకోవాలి. ఓకే ఓకే. ఇంకేం మోడిఫికేషన్స్ ఉన్నాయి కార్లో? ఇప్పుడు అలాయ్ వీల్స్ పరంగా అయితే స్టాక్ అలాయ్ వీల్స్. క్యాలిపర్స్ కి మాత్రం రెడ్ కలర్ పెయింట్ వేయించాను. అలాయ్ వీల్స్ వచ్చేసి మన సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఓకే, నేను డ్యూయల్ టోన్ లెక్క అట్లా డిజైన్ అనుకొని రూఫ్ బ్లాక్, ఓవర్ వీల్స్ బ్లాక్, ఓకే, అండ్ ఫ్రంట్ గ్రిల్ బ్లాక్, అలా వీల్స్ కూడా బ్లాక్ వేపిద్దాం అని చెప్పేసి కంప్లీట్ బ్లాక్ వేపించాను. కానీ క్రేజీ కొడుతుంది, కొంచెం స్పోర్ట్స్ లుక్ కూడా రావాలని చెప్పి. అండ్ మోరోవర్ ఈ రియల్ టైర్ లో నార్మల్ గా డ్రమ్ బ్రేక్స్ వస్తాయి అనుకుంటా కదా, బట్ ఇక్కడ చూస్తేనేమో క్యాలిపర్, దానికి డిస్క్ అవన్నీ ఉన్నాయి. అసలు ఎవరు ఎక్కువ నోటీస్ చేయరు ఇది. అయితే నాకు ఎందులో అంటే నా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ లో కొంచెం నా అనుకున్నంత రావట్లేదు, నేను పోయే స్పీడ్కి అయినా అట్లనే. సో నేను ఏం చేశానంటే నార్మల్ గా దీనికి ముందు మోడల్ 2009 వరకు ఏబిఎస్ మోడల్ అని చెప్పి సపరేట్ గా మోడల్ తీసాను వెర్నాలో. సో దాంట్లో ఏంటంటే ఆల్ వీల్స్ 4 డిస్కెస్ వస్తాయి. ఓకే. సో మా తర్వాత మా వెర్నా ట్రాన్స్ఫార్మ్ ఈ మోడల్ వచ్చిన కాడ నుంచి డ్రమ్ చేశాడు. ఓకే. మళ్ళీ దీని తర్వాత మోడల్ ఫ్లూయిడ్ కి డిస్క్ ఇచ్చాడు. ఫ్లూయిడ్ కదా, ఏఎంటి ఫ్లూయిడ్ వెర్నా. సో దానికి కూడా 4 డిస్కెస్ ఇచ్చింది. సో నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు దీని ముందు మోడల్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కంప్లీట్ సేమ్ డైమెన్షన్స్ పరంగా అన్ని పరంగా. సో నాకేమనిపించింది అంటే నేను సెకండ్ హ్యాండ్స్ లో పర్చేజ్ చేశాను ఇది. ఈ డ్రమ్స్ నుంచి డిస్క్ కన్వర్ట్ చేశాను కంప్లీట్. ఫిట్టింగ్ అయితే ఎలాంటి చేంజ్ ఉండదు, ఓకే, అన్ని సేమ్ ఉంటుంది. మీరు కేబుల్ అనేది ఒక చేంజ్ చేయించుకోవాలి, అది కూడా హ్యాండ్ బ్రేక్ కేబుల్. సో డ్రమ్ బ్రేక్ కి దీనికి ఏంటంటే కేబుల్ లెంత్ అనేది అది ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ కావాలి. ఓకే. సో అది మెయిన్ డిఫరెన్స్, అంత మించి ఏముండదు. కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది అప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. మీరు డిస్క్ వేయించారనుకో రేర్ లో, మీరు ముంగట ఏబిఎస్ అని ఒకటి చిన్న మోడ్యూల్ ఉంటుంది, అది కూడా చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ దాని వల్లనే నా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ లో ఎఫిషియన్సీ బాగా పెరిగింది. ఎలా అంటే నేను వేయించింది వెర్నా ఫ్లూయిడ్ మాడ్యూల్, దీని వచ్చేసి నార్మల్ వెర్నా రేర్ డ్రమ్, దాని సపరేట్ ఉంటుంది కదా, దాని ఆస్పెక్ట్, దాని స్పెసిఫికేషన్స్. సో నేను వెర్నా ఫ్లూయిడ్కి ఎట్లా 4 డిస్క్లు ఉన్నాయి కాబట్టి దాని ఎఫిషియన్సీ దీనికి వస్తుందని చెప్పేసి నేను ఆ మాడ్యూల్ కూడా చేంజ్ చేయించాను. కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో దాని మెయిన్
మోడిఫికేషన్ వచ్చేసి టెయిల్ లైట్. స్టాక్ దాంట్లోనే నేను కంప్లీట్ మోడిఫికేషన్ చేశాను. యాక్చువల్లీ ఇది నా ఓన్గా చేశాను. కంప్లీట్ మోడిఫికేషన్ అన్ని నా ఓన్గానే చేశాను. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఈ లోపల డిఆర్ఎల్ స్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసి టెయిల్ లైట్ ఇప్పేసి డిజైన్ పరంగా నేను డిజైన్ చేసుకుంటూ పెట్టేసి కట్ చేసుకొని ఫిట్ చేసుకుని ఇందులో మీకు బ్రేక్ ఇన్ కేస్ మీరు బ్రేక్స్ అప్లై చేసినా కానీ ఇక్కడ హలోజన్ ఉండే, దాన్ని ఎల్ఈడి కన్వర్ట్ చేసి టూ సైడ్స్ అంతే. సో టూ సైడ్స్ మనకు కనిపిస్తుంది. నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా నేను మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను. బట్ బిఫోర్ దట్ ఇది మీకు లోపల కనిపిస్తుంది కదా. సో బేసికల్గా ఇది అంతే ఏంటి అంటే డిఆర్ఎల్స్ ఉంటాయి తెలుసు కదా, లైక్ మనకు ఒక ల్యాంప్ లైట్ ఉంటుంది కదా చిన్నది. సో ఆ లైట్ని మొత్తం స్ట్రిప్ లైట్స్ అంటారు. సో బేసికల్ ఆ స్ట్రిప్ లైట్స్ని యూజ్ చేస్తానంటే ఇప్పుడు ఆటోస్ కాదు బ్రో, ఇవి నార్మల్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫుడ్ కోర్ట్స్ లో అండ్ కేఫైల్లో అక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ కి లైనింగ్ లైట్ హైలైట్స్ కోసం అని చెప్పేసి మన డీసీ లైట్స్ అని ఉంటాయి. అందులో చూసి నాకు ఐడియా వచ్చి ఇందులో పెట్టేసాను. సో ఆ రెస్టారెంట్లో ఉండే లైట్లు తీసుకొచ్చి మా వాడు వెనకాల ఉండే టెయిల్ లైట్లో పెట్టేసిండు అన్నమాట. బట్ నిజంగా లుక్ మాత్రం చాలా క్రేజీ కొడుతుంది అసలుకి. అండ్ మోరోవర్ ఈ బ్యాక్ పైన ఒకటి చిన్న కనిపిస్తుంది అది కూడా చెప్పించేసి. ఈ స్పాయిలర్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. 4300 అట్లా పడింది. 4300. అండ్ ఇప్పుడు ఇది పెట్టించుకున్న తర్వాత ఏమన్నా కార్ డ్రైవ్ చేసినప్పుడు డిఫరెన్స్? స్క్రూస్ అండ్ ఫిట్టింగ్స్ ఏం లేవు. ఓకే 3M టేప్. ఓకే. సో ఇక్కడ మనకు మొత్తం 3M టేప్తోనే ఇదంతా స్టిక్ చేసి అన్నమాట. ఇక్కడ మనకు 180 స్పీడ్ పోయినా కానీ ఇంకేం కాదు. 180 స్పీడ్ పోయినా కానీ అది నార్మల్గా బయటికి రాలేదు. అండ్ అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏమన్నా కార్లో ఏమన్నా డిఫరెన్సెస్ లైక్ హ్యాండ్లింగ్ అయినా కొంచెం తగ్గింది, డ్రాగ్ ఫోర్స్ తగ్గింది. అంటే మెయిన్ అంతగానో మనకి ఏం అనిపించదు, మన స్టైల్ పరంగా అనుకుంటాం కానీ ఇన్ కేసు హై స్పీడ్స్ లో కొంచెం తేడా అనిపిస్తుంది, యూజ్ అవుతుంది కొంచెం. నాకు మోడిఫికేషన్ మొత్తం ఓవరాల్ కాస్ట్ వచ్చేసి డీటెయిల్గా చెప్తా. ఓకే. ఇప్పుడు ఇది మన ఫ్లాషర్ అని ఉంది కదా, ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది కంప్లీట్. ఓకే. ఇంకా ఫ్లాషెస్ కి ఫిట్టింగ్ కి అన్ని చార్జెస్ కి ఇంకా ఫిట్టింగ్ నేనే పెట్టుకున్నా బ్రో. ఓకే. నార్మల్ గా వాడి ఎక్విప్మెంట్స్ కి అయితే నాకు 1000 రూపీస్ పడింది. 1000 రూపీస్. ఓకే. సో ఇందులో హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి నాకైతే ప్రొజెక్టర్స్ పడింది 16000 పడింది. ఓ మై గాడ్, ఈ ప్రొజెక్టర్స్ కి 16000. 2 సైడ్స్. దీనిలో హెచ్ఐడి కిట్ వస్తుంది. ఓకే. హెచ్ఐడి క్లిస్టర్, బ్లాస్టర్, బల్బ్స్, ఓకే, ప్రొజెక్టర్ అండ్ దీని కంప్లీట్ పైన కవర్ ఉంది కదా, అవును, అదే నాకు 2 వచ్చినాయి. అది వచ్చేసి డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. నేను మొన్న రీసెంట్గా తీసుకున్నాను ఇట్లా. ఓకే. వైట్ కలర్ ఎల్ఈడి అనేది ఇది ఒకటి 2500 పడింది రెండింటి కలిపి. ఓకే. అండ్ ఈ ఫాగ్ లైన్స్ వచ్చేసి నాకు 5000 పడింది పేరు. ఓకే. ఫాగ్ ల్యాంప్స్ కూడా విజిబిలిటీ క్రేజీ ఉంటుంది కావచ్చు. లాస్ట్లో చూపెడతాం మనం వీడియో ఒకసారి, అంతా నైట్ టైంలో ఎట్లా కనిపిస్తుందో చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు చేపించిన రేర్ డిస్క్. సో నాకు ఇది సెకండ్స్లో పర్చేజ్ చేసి అని చెప్పాను కదా. ఓకే. నాకు ఇది వచ్చేసి 7000 పడింది కంప్లీట్. అసిస్, బ్రేక్ క్యాలిపర్, డిస్క్ కంప్లీట్గా మొత్తం ఫిట్టింగ్ తో కలిపి హబ్తో సహా. ఓకే. వాళ్ళే ఇస్తారు. 7000 పడింది. సో ఫిట్టింగ్ కి నాకు 3000 ఛార్జ్ అయ్యింది, లేబర్ ఛార్జ్. అంటే మొత్తం 10,000 ఇంకా 10,000 వరకే. ఓకే. అండ్ ఇందులో మనకు వచ్చేసి స్పాయిలర్ వచ్చి 4300 దాకా పడింది. 4300. ఈ లైట్స్ అనేది నేను నా ఓన్గా నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు లైట్స్కి 600 దాకా పడింది. ఓకే. లైట్స్కి. ఓకే. అండ్ ఇందులో పెయింటింగ్ వర్క్ చూసుకుంటే మన పెయింటింగ్ వచ్చేసి అంటే అన్ని ఒకటేసారి చేయించలేదు. ఓకే. సో డిఫరెంట్ టైంలో ఒక్కొక్కటి చేయించాను. సో నాకు వీల్స్కి అయితే 2500 పడింది 4 వీల్స్కి. ఓకే. సో సిల్వర్ నుంచి బ్లాక్ కి చేంజ్ చేయాలి, రైట్? ఓకే. సిల్వర్ టు బ్లాక్ చేయించడానికి నాకు అంత పడింది. సో నేను ప్లాన్ చేస్తున్నాను అలాయ్ వీల్స్ చేంజ్ చేద్దామని చెప్పేసి. సో నేను అరేంజ్ చేసుకున్నాను వేరే అలాయ్ వీల్స్. ఓకే. సో అది కూడా ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నా. అండ్ ఇందులో ఇంకా మళ్ళీ రూఫ్ కంప్లీట్ నార్మల్ గ్రిల్కి, ఓఆర్విఎమ్స్కి అన్నిటికీ నాకు 2500 దాకా పడింది మళ్ళీ కంప్లీట్. ఓకే. దీనికి మళ్ళీ సపరేట్ పెయింటింగ్ వర్క్, ఇంకా ర్యాపింగ్ పెయింటింగ్? ఇవి వచ్చి పెయింటింగ్ బ్రో, కంప్లీట్ పెయింటింగ్. పైన పెయింటింగ్, ఇవంతా పెయింటింగేనా? పెయింటింగ్ అంటే ర్యాపింగ్ కాదు. ర్యాపింగ్ కాదు. ఓకే. అండ్ ఇంకా స్టిక్కరింగ్స్ అవన్నీ నార్మల్గా 500 అలా. ఓకే, డన్. సో ఓవరాల్ ఎంత అయింది ఇప్పుడు మొత్తం కాస్ట్ ఇంకా నీకు ఇప్పటి వరకు? నా అయితే కంప్లీట్గా అన్నీ చూసుకుంటే నాకైతే కంప్లీట్ ఒక 45,000 50 దాకా పడింది ఈజీగా. Many hours later. Yes, మీకు నైట్ టైంలో కార్ విజిబిలిటీ చూపిస్తా అని చెప్పేసాను కదా. సో బేసికల్గా ఇవన్నీ ఈ కార్లో ఉన్న ప్రతి లైట్ కూడా ఆఫ్టర్ మార్కెట్ లైట్ అనమాట. సో నార్మల్గా కంపెనీకి వచ్చిన లైట్ అయితే కాదు. సో ఇందులో హెచ్ఐడి ప్రొజెక్టర్స్ ఉన్నది, అండ్ హెచ్ఐజీ ల్యాంప్స్ ఉన్నది, ఫాగ్ ల్యాంప్స్,
అండ్ మోర్ ఓవర్ మనకు ఫ్లాషెస్ కూడా ఉన్నాయి. సో బేసికల్గా దీని లైటింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ నా ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మాక్సిమం ఎంత బ్రైట్ వస్తుందో. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకు కలర్ ప్యాటర్న్స్ కూడా ఉంటుంది. సో అదంతా నేను మీకు ఇప్పుడు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. సో చలో లెట్స్ గో. సో చలో దేర్ యూ గో. మీకు కనిపిస్తుంది కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ఫాగ్ ల్యాంప్స్ లో ఉంది అనమాట. సో బేసికల్గా మీకు కనిపిస్తుంది కదా లైక్ ఎల్లో అండ్ వైట్ మిక్చర్ ఆఫ్ లైట్ వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు దీన్ని మనం లైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, వైట్ లైట్ వస్తాయి అన్నమాట. సో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి వైట్ లైట్ అనమాట. సో బేసికల్గా ఫాగ్ ల్యాంప్ ఎల్లో కలర్ లైట్ కొను దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎల్లో లైట్ ఏంటి అంటే మనకు రోడ్ విజిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట కంపేరింగ్ టు దీస్ లైట్స్. ఎందుకు అని చెప్పేసి అంటే నైట్ టైంలో మనకు ఎల్లో లైట్ ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా అంత ఎఫెక్టివ్గా కలర్లో స్ట్రెయిన్ పడదు అండ్ మనకు కూడా కొంచెం విజిబిలిటీ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ హెడ్ లైట్ ఆన్ అయింది చూడండి. సో బేసికల్గా ఈ హెడ్ లైట్ ఏంటి అంటే స్టార్ట్ అయినప్పుడు దానికి కొంచెం టైం కావాలన్నమాట. లైక్ ఒక 10-15 మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా బ్రైట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో బేసికల్గా ఇవి హెచ్ఐడి ల్యాంప్స్ అని చెప్పేసి అన్నా కదా. సో హెచ్ఐడి హెడ్ లైట్స్ ఏంటి అంటే ప్రొజెక్టర్స్ అనేటివి కొంచెం టైం తీసుకున్న కొద్దీ అది ఇంకా బ్రైట్నెస్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది హై పాస్ అన్నమాట. సో బేసికల్గా లైట్ ఇప్పుడు ఫస్ట్ ఉన్న దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ మోర్ ఓవర్ మీకు విజిబిలిటీ ఒకసారి చూడండి. సో ఇంత విజిబిలిటీ ఉన్నది. ఇది నార్మల్గా ఇది ఒక డార్క్ ప్లేస్ అన్నమాట. బట్ కంపేరింగ్ టు స్ట్రీట్ లైట్స్ కింద ట్రాఫిక్ లైట్స్లో కూడా ఇంతకంటే కొంచెం తగ్గొచ్చు. బట్ బేసికల్గా ఇంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ముంగట ఇక్కడ ఈ ఫ్లాషెస్ కనిపిస్తున్నాయి కదా. సో బేసికల్గా ఈ ఫ్లాషెస్ని మనం ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో బేసికల్గా మీకు చెప్పింది కదా లైక్ ఇందులో ఫ్లాష్ ఎక్స్ మాడ్యూల్ ఉందని చెప్పేసి అని. సో ఆ ఫ్లాష్ ఎక్స్ మాడ్యూల్తో యూజ్ చేసుకొని మనం ఆన్ చేసి ఆఫ్ చేసి ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్స్ అనేటివి చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చేంజ్ అయింది చూడండి. డబుల్ లైట్ సింగిల్ లైట్ డబుల్ లైట్ అలా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో మొత్తం 16 ప్యాటర్న్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మనకు తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఇక్కడ రెడ్ అండ్ బ్లూ లైట్స్ పెట్టుకుంటారు. సో బేసికల్గా పోలీస్ బండ్లకి కనబడడానికి. బట్ మనం మాత్రం సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. సో దట్ ఇట్ లుక్ సంథింగ్ వెరీ డీసెంట్ అండ్ వెరీ గుడ్ అనమాట. సో చలో నైట్ టైంలో లైటింగ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది కార్కి. సో ఇదంతా మొత్తం ఆఫ్టర్ మార్కెట్ మోడ్స్ అనమాట. ఇవన్నీ మొత్తం ఆఫ్టర్ మార్కెట్ మోడ్స్ ఇవి. బేసికల్గా మీకు కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి బ్యాక్ టైల్ సెక్షన్ అనమాట. సో బేసికల్గా ఇందులో మీకు కనిపించే ఆ లైన్ స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి. అది మనోడే ఆల్టరింగ్ చేసుకొని హెడ్ లైట్ తీసి పీకి అన్ని పనులు చేసిన అనమాట. సో దట్ ఆ లుక్ వచ్చింది. అండ్ ఇప్పుడు దాన్ని బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఒకసారి చూడండి. సో కింద మనకు ఆ రెడ్ లైట్ వస్తుంది చూడండి. సో దట్ వెనుకొచ్చే వాళ్ళకి కూడా చాలా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది లైక్ బ్రేక్ స్టాప్ చేయాలని చెప్పేసి అని. అండ్ మోర్ ఓవర్ కార్ని ఈజీగా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా జస్ట్ ఈ డిఆర్ఎల్స్ వల్లనే మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు కార్ని. సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ డౌన్ చేయండి. సో చలో ఇంకా మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.